హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవదేవ చూసిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెంద 2వ సమూయేలు 6వ అధ్యాయం 14వ వచనంలో ఎంత గొప్ప ఆధిక్యత 13వ వచనం నుంచి ఎట్లనగా యెహోవా మందసము మోయివారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటి కొవ్విన దూడ ఒకటి వధింపబడి దావీదు నారతో నేయబడిన ఏప్రోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిన నాట్యమాడుచుండెను. ఎంత పరిస్థితి దారుణంగా ఉన్న భయంకరమైన పరిస్థితి అంతకుముందు జరిగిన దాన్ని బట్టి కూడా ఎక్కడ ఎవరు భయపడకుండా ఆందోళన చెందకుండా అందరంట చక్కగా నాట్య వాయిద్యములతో దేవుని సన్నిధిని పొందుకుంటూ దేవుని మందసాన్ని మోసుకొని వస్తూ దావీదు నాట్యం ఆడుతూ ఆయన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రతి విషయంలో కార్యం చేసే దేవుని వైపే చూస్తున్న శక్తి కొలది ఆయనకి ఎంత బలం ఉందో, ఎంత ఆయన చేయగలుగుతున్నాడో, ఎంత ఆయన దేవుని కొరకు చేయడానికి ఇష్టపడుతున్నాడో వాటన్నిటి ఈరోజు నువ్వు కూడా అంతే. దేవుడి కొరకు చేయాలనుకుంటున్న ప్రతి విషయంలో ప్రతి దాన్ని నువ్వు చేయగలిగే సామర్థ్యత దేవుడికి ఇచ్చిండు కాబట్టి వాటన్నిటిని కూడా చేయడానికి ఆధిక్యతని ఆ సామర్థ్యతని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు చేయకుండా ఎక్కడ వెనుతీరగొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే 15వ వచనం చూద్దాం. ఇలాగున దావీదు ఇశ్రాయేలు అందరూ ఆర్భాటంతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చింది. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. ఎందుకు? దేవుడి కొరకు ఇప్పుడు మనం కూడా చాలా చూస్తాం కదా, అబ్బా వీళ్ళు ప్రార్థన చేస్తే చాలా గంట చేస్తారు, వీళ్ళు ఏదేదో చేస్తారు, ఏదేదో అంటారు కదా, అట్లా విమర్శ చేసే వాళ్ళని దేవుడు కనుదృష్టి పెట్టి చూస్తాడు. దేవుడికి స్తోత్రం. దావీదుని వద్దనుకుంది కదా, దావీదు చేస్తున్న పని అంతా కూడా తనకు అసహ్యం అనిపించిందట. దేవుడు ఏం చేసిండు? ఇజ్రాయేళ్ల వంశంలో ప్రవేశాన్ని ఆపేసిండు ఆమెను కదా. ఇజ్రాయేల్ వంశంలో ఆమె ఉండాలి, ఆమె పిల్లలు ఉండాలి, కానీ ఆమె ప్రవేశాన్ని ఆపేసింది. దావీదు కొరకు ఈరోజు నువ్వు నాట్యం ఆడి దావీదు వలె నువ్వు నిలబడ్డట్టు దావీదును నువ్వు అభినందించి కనపరిచితే దేవుడు నిన్ను కనపరుస్తాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప ఆధిక్యత మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు. గొప్ప ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశించు కృపదయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.